ఆ దేవుడే పంపించినట్టుగా ఆ దేవ వచ్చి మా ముందు నిలబడ్డాడు. ఇక మేము ఊరుకుంటామా? అల్లాడించేస్తాం. ఈ పెళ్లి జరగకూడదు. అందుకే మా డాడీ ఆ దేవాతో మాట్లాడాడు గాక మాట్లాడాడు. అది అలా చెప్పుకోడలా మంజుల. ఇప్పుడు కూడా మేమీ పెళ్లి ఆపట్లేదు. ఆ దేవుడే దేవారూపంలో వచ్చి ఆగిపోయేలా చేస్తున్నాడు. కావాలంటే నువ్వు కూడా ఆ దేవుడికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకో. అవకాశం ఉంటే నీ మొర కూడా వింటాడేమో. మీరసలు మనుషులేనా? మీకు కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా? అయిన వాళ్ళు ఆపదలో ఉన్నారన్న ఆలోచన కొంచెం కూడా లేకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? ఏమండి, మనం చేసిన పాపాలు కడుక్కోవడానికి ఆ భగవంతుడు అప్పుడప్పుడు మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అయినా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ పాపాలే శాపాలయ్యి మన పిల్లలకి తగులుతాయండి. సరే, నాకు 10 లక్షలు అప్పుగా ఇవ్వండి. వడ్డీతో సహా నేను మీకు తిరిగిస్తాను. కనీసం దీనికైనా ఒప్పుకోండి. ఈ ఒక్క మంచి పనైనా చేసి కొంచెమైనా పుణ్యం కట్టుకోండి. ప్లీజ్ అండి, నా కోసం ఈ ఒక్క సహాయం చేయండి. మీకు దండం పెడతాను. అబ్బా ప్రణు, మీ అమ్మ బాధ చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? అవును డాడీ, నాకు కూడా చాలా బాధగా ఉంది. సరే,